మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసుక్రీస్తు యోహాను గారు ఆయన శిష్యుడికి పద్మాస్ ద్వీపంలో ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన మాట్లాడినాడు. నీరో చక్రవర్తి, రోమా చక్రవర్తుల్లో నీరో చక్రవర్తి అని ఆయన యేసు ప్రభువుని ప్రకటించినప్పుడు వాళ్ళందరిని పట్టుకొని క్రూరముగా చంపాడు. క్రూరముగా వాళ్ళని ఏం చేస్తారంట, చంపారు. అప్పుడు ఈ యొక్క యోహాను గారిని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే సముద్రంలో ఒక దీవి, చిన్న చిన్న కొండల్లాగా ఉంటాయి అక్కడక్కడ, పద్మాసు దీవి అంటారు దాన్ని. అక్కడ తీసుకెళ్ళి ఆయన అక్కడ వేస్తారు. ఇంకా అక్కడ ఉప్పు నీళ్ళే తాగాలి, ఏంటి వర్షం వచ్చినా చలి వచ్చినా అలాగ ఉండాలి, అక్కడ చచ్చిపోవాలి, ఇంకా ఆహారం ఉండదు, అలా చనిపోవటం పద్మాసు దీవి అంటారు దాన్ని. ఆయన యేసు ప్రభువుని గురించి బాగా ప్రకటిస్తున్నప్పుడు ఆయన తీసుకెళ్ళి అక్కడ వేశారు. అక్కడ వేసిన తర్వాత దేవుడు ఆయన ఆత్మని పరలోకానికి తీసుకెళ్ళి పరవాసిగా వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనకి అన్ని విషయాల్ని బయలుపరిచాడు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన బయలుపరిచి ప్రకటన గ్రంథం మొత్తం ఆయన ఏం చేశాడు, రాపించాడు. అప్పుడు యేసు ప్రభు ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలను పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచుల వాడిన అక్కడ ఖడ్గము బయలు వెడల్చుండెను. ఆయన ముఖం మహా తేజస్సు ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. అయితే ఇక్కడ చదువుతున్నాం, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడ? ఎడం చేతోనా కుడి చేతోనా? కుడి చేయి దక్షిణ హస్తం అంటారు. ఏ హస్తం ఉంటుంది? కుడి చేతి ఏమంటారా? దక్షిణ హస్తం అంటారు. కాబట్టి దేవుడు ఆ కుడి చేత్తో 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. 7 నక్షత్రాలు అంటే సంఘము యొక్క 7 దూతలను రాస్తుంది. ఏమని రాస్తుందంట చూడండి, 20వ వాక్యంలో రాస్తుంది కింద 7 నక్షత్రం. ఆ 7 నక్షత్రములు అంటే చూడండి, చదవండి. నీవు చూచిన అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. కాబట్టి ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి. ఇక్కడ మనకు తెలుసు కదా, ఎఫెసీ, స్వర్ణ, ఫెర్గమ, తుయితెర, ఇవన్నీ 7 సంఘాలు కదా. ఈ 7 సంఘాలకి దేవుడు 7 దూతలను పెట్టాడు. 7 సంఘాలని కూడా ఒక దీపాలుగా చెప్తున్నాడు. ఆ 7 సంఘాలు కూడా 7 దేవదూతలుగా, అంటే సంఘపు దూతలు అని చెప్పినప్పుడు దైవ సేవకులు. ఎవరంట? సంఘ దూతలు అని చెప్పిన ఎవరంట? దైవ సేవకులు. ఈ సేవకులను పెట్టి ఈ సంఘాలకి దేవుని యొక్క వర్తమానం అందించాడు. దాని గురించి మీరు చదవచ్చు. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వాక్యం మీరు చదివితే ఆ సంఘపు దూతలు ఎవరంటే అపోస్తులని రాస్తుంది. 2 కొరింథీ 8వ అధ్యాయం 23వ వాక్యం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను, క్రీస్తు మహిమనై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. తీతు గురించి అడిగినప్పుడు పౌలు గారు చెప్తున్నారు, తీతు ఎవరని అడిగిన ఎడల వారు సంఘపు దూతలు అంటే ఒకటి అంకుంది. దాని కింద ఏమని రాస్తుంది? సంఘపు దూతలు అంటే ఒకటి అంకి ఉంది. కింద ఏమని రాస్తుంది? అపోస్తులు క్రీస్తు యొక్క మహిములై ఉన్నారు. ఎవరంట? అపోస్తులు క్రీస్తు యొక్క మహిములు. కాబట్టి సంఘాన్ని నడిపించడానికి మనకు వర్తమానం కలిగించడానికి మనకు దూతలు కావాలి. దూత అంటే వర్తమానం అర్థం. దూత అంటే ఏంట? వర్తమానం అర్థం. అంటే మనకు వర్తమానం అంటే తీసుకొచ్చేవాళ్ళు, మెసేజ్ తీసుకొచ్చేవాళ్ళు. కాబట్టి అపోస్తులు ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత పంపబడి, దేవుని యొక్క మాటలు చెప్పడానికి అపోస్తులుగా వీళ్ళ క్రీస్తు యొక్క మహిములుగా ఉన్నారంట. ఎలా ఉన్నారంట? క్రీస్తు యొక్క నక్షత్రాలులాగా, క్రీస్తు యొక్క దూతల్లాగా, క్రీస్తు యొక్క మహిముల్లాగా సంఘానికి కావలసిన మెసెంజర్స్ లాగా వాళ్ళు కనబడుతున్నారు. అందుకని దేవుని బిడ్డలైన మనము దేవుని చేతిలో నుంచి వస్తున్న దైవ సేవకులు. ఎక్కడి నుంచి వస్తారంట? ఇప్పుడు దైవ సేవకులు ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో. వాళ్ళు ఎలా ఉన్నారంట? నక్షత్రాల్లాగా ఉన్నారంట. చెప్పండి అందరూ. నక్షత్రాలు అంటే చాలా ప్రకాశంగా ఉంటాయి. ఎలా ఉంటాయంట? చాలా ప్రకాశంగా ఉంటాయి అన్నమాట నక్షత్రాలు.
కాబట్టి ఈ యొక్క నక్షత్రాలు లాంటి సేవకులే మనకి పరిశుద్ధులుగాను అపోస్తులుగాను కనబడుతున్నారు. కాబట్టి ఇలాంటి అపోస్తుల ద్వారా సంఘాన్ని ప్రకాశింప చేయడానికి ఇలాంటి ఉపదేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి అపోస్తులకి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరేం చేయాలి? పోరాడండి అని రాస్తుంది వాక్యంలో. కాబట్టి దేవుడు మనకి సేవకులను ఇచ్చి సేవకుల ద్వారా సంఘానికి ఒక వెలుగునివ్వాలి. చూడండి రాసిన కదా, సంఘము దీపము, సేవకులు నక్షత్రాలు. ఎవరంట? సంఘం అంటే దీపము, సేవకులు అంటే సంఘము ఎలా ఉండాలంట? దీపం వెలుగుతూ ఉండాలి. సేవకులు నక్షత్రం ఏం చేయాలంట? ప్రకాశించే వారిగా ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా సంఘములో ప్రకాశించాలన్నా లేకుంటే సేవకుల్లాగా నక్షత్రాలాగా ప్రకాశించాలంటే మనందరం కూడా దేవుని కుడి చేతిలో ఉండాలి. చెప్పండి అందరూ. ఎక్కడ ఉండాలంట? దేవుని యొక్క కుడి చేతిలో మనము ఉండాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకి ముందుగా ఉండి ఆయన మనకి తోడుగా ఉండి మన చేయి పట్టుకొని ఆయన మనల్ని ఏం చేయాలంట? నడిపించాలి. ఇశ్రాయేల్ యొక్క ప్రజల్ని దేవుడు ఎంత నడిపించినా కూడా వాళ్ళు ఏం చేయాలంట? దేవుడిని మర్చిపోయారు. హోషియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యం మీరు చదవచ్చు. హోషియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యం మనం చదవచ్చు. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఇక్కడ మనం చదువుచున్నాం, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకుని వాడును నేనే, నేనే వారిని స్వస్థపరచువాడినైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. దేవుడు చూడండి, వాళ్ళని చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పించాడు, వాళ్ళని కౌగిలించుకున్నాడు, వాళ్ళని స్వస్థపరిచాడు. కాబట్టి నడక నేర్పించినప్పటికీ, కౌగిలించినప్పటికీ, స్వస్థపరిచినప్పటికీ వాళ్ళదంతా ఏమైపోయిందంట? మర్చిపోయారు. మనసును పట్టలేదండి. మనసును పట్టలేదంటే దాని అర్థం ఏంటి? మర్చిపోయారని అర్థం. ఏమైందంట? మర్చిపోయారు. కాబట్టి దినాల్లో దేవుడు మనల్ని ఎన్నో సందర్భాల్లో మనం చేయి పట్టుకొని ఎన్నో ఆపదల్లో నుంచి, ఎన్నో వ్యాధుల్లో నుంచి, ఎన్నో శత్రువుల నుంచి మనం దాటించుకొచ్చాడు. దాన్ని మనం మర్చిపోతున్నాం. ఆదివారం సంఘంలో సాక్షి ఎందుకు చెప్పమంటున్నాం? చెప్పండి. మన ఆచారం కోసమా? కాదు. దేవుడు ఈ వారంలో నీ జీవితంలో ఏది చేశాడో దాన్ని ఏం చేయాలంట? మందిరానికి వచ్చి దేవుడికి నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఈ కార్యం చేశాను, దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంట? మైండ్లో లేదు. వాళ్ళు ఏం చేస్తారంట? మర్చిపోయారు. మనసును ఏం చేయాలంటే వాళ్ళు పెట్టుకోలేదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడి కుడి చేతిలో మనం ఉండాలి. దేవుని కుడి చేతిలో మనం ఉన్నట్లయితే కనుక మనము సురక్షితంగా ఉంటాం. ఏ అపాయం మనకి రాదు. మరి జనవరి 31 నైట్ మీరు అన్నారు వాక్యం ఏం చెప్పాం? చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటాను అన్నాడు. కాబట్టి ఒక చెట్టుకు మంచు ఉన్నప్పుడు ఆ చెట్టుకి ఎటువంటి పురుగు కానీ, ఎటువంటి తెగుళ్ళు కానీ, ఎటువంటి కీడు కానీ, ఎటువంటి నష్టము కానీ, ఒకవేళ అగ్ని మంటలో వచ్చినా కూడా అది కాలిపోవటం కానీ ఏది జరగనే అది చావదు. ఎందుకని? ఆ మంచు ఎప్పుడు ఆ నీళ్లు నిస్తుంటుంది. కాబట్టి ఆ చెట్టు ఎండిపోదు. ఎందుకంటే ఎప్పుడు చల్లదనం ఇస్తుంది. అన్ని రకాలుగా ఆ చెట్టుకు మంచు ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అలాగనే దేవుడు మనకి అంత సెక్యూరిటీగా ఉన్నాడు. దేవుడు మనకి మంచులాగా ఉన్నప్పుడు మనకి ఏదైనా అపాయం జరగాలంటే ఎవరిని దాటి రావాలి? మన దగ్గరికి దేవుని దాటి మన దగ్గర రావాలి. అది సాధ్యమా? సాధ్యం కాదు. అందుకని మనము దేవుడు లేడు అనుకోవద్దండి. ప్రతి మనిషిని ఒక్కొక్క మార్గంలో దేవుడు ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. బైబిల్ రాస్తుంది, ఒక గొప్పవారి ఇంట్లో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి, మట్టివి కూడా ఉంటాయి. కానీ అన్ని ప్రయోజనాలు ఉంటాయి, కానీ అన్నీ ఒకటి కాదు కదా. అలాగే సంఘంలో కూడా అనేకులుగా మనం కనబడుచున్నాం, కానీ మనం అందరం ఒక దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి? పరలోకానికి. ఈ దినాన్ని బలవంతులుగా ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు, ధనవంతులుగా ఉండొచ్చు, పేదవారుగా ఉండొచ్చు. ఎన్ని రకాలుగా ఇక్కడ మనం ఉన్నప్పటికీ మనందరికీ ఒక స్థలమే పరలోక రాజ్యంలో. కాబట్టి చాలామంది ఏంటంటే మేము ఇంకా దిగజారిపోతున్నాము, మా కష్టాలు ఇంకా ఎక్కువైపోయి మళ్ళీ కృంగ చేస్తున్నాయి అని భయపడుతున్నారు. కానీ అలాగ లేకుండా ఎవరు లేరు. నేను ప్రతి ఇల్లు విజిటింగ్ చేసి ఈ వారంలో మన సంఘానికి వచ్చేవాళ్ళు 2-3 ఇల్లు విజిటింగ్ చేయలేదు. అందరింటికి విజిటింగ్ వెళ్తే ఎవరింట్లో ఉండాలి సమస్యలు ఉన్నాయి. సమస్య లేకుండా ఎవరు లేరు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనిషి జీవితం రొటీన్గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటే పోతా. సముద్రం చూడండి, అలలు ముందుకు వస్తూ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాయి, మళ్ళీ ముందుకు వస్తూ ఉంటే మళ్ళీ వెనక్కి
అలాగనే మన జీవితం ఏం చేస్తుంటే వస్తూ ఉంటాయి, వెళ్తాం. అయితే మనం ఏం చేయాలంటే దేవుని చేతిలో మనం ఉండాలి. ఎవరి చేత అంట? ప్రభా, బ్రతికినా నేను నీ చేతిలో ఉంటాను, చనిపోయినా నేను నీ చేతిలో ఉంటాను. ఎందుకంటే నన్ను సృష్టించిన వాడివి కాబట్టి, నీ హస్తంతో నన్ను సృష్టించావు కాబట్టి, నేను నీ చేతి పని అయినాను కాబట్టి, నన్ను ఎవరు ఏమన్నా సరే నేను నీ చేతిలోంచి బయటికి రాను ప్రభా అని చెప్పేసి మనం దేవుని చేతిలో మనం ఏం చేయాలంట? అప్పగించుకోవాలి. దేవుని చేతిలో మనం ఉండటము అంటే దాని అర్థము దేవుని చిత్తములో ఉండటము. దేంట్లో ఉంటామంట? దేవుని చేతిలో ఉండటం అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని చిత్తంలో మనము ఉండటము. యేసు ప్రభువుని మనం చూస్తాం, 2 మాటలు చదువుదాం. ఆయన దేవుని చేతిలోనే ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వాక్యం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వాక్యం మీరు చదివితే, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతుందంట? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ శిష్యులు ఏం చేశారంటే కొంతసేపు ఆగిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీకేదైనా ఆహారం కావాలా, వెళ్ళి కొనుక్కొని రమ్మంటారా అని అడిగారు. నీకైనా ఆహారం తీసుకొని రమ్మంటారా, ఆహారం తినే సమయం అయింది కదా అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, తండ్రి చిత్తం చేయటం నా యొక్క ఆహారం. అంటే ఏంటి? కంప్లీట్గా కూడా నేను దేవుని పని చేయటమే నాకు కావాలి. దేవుని పని చేస్తే చాలు, ఇంకా నా జీవితం ధన్యమే. కాబట్టి లోకంలో తినే ఆహారం తింటే కొంచెంసేపుకి అరిగిపోద్ది, కానీ దేవుని చిత్తం చేస్తే అది ఎప్పుడూ నశించిపోదు. దేవుని చిత్తం చేస్తాడు, నిరంతరము నిలిచి ఉంటాడు. అందుకని యేసు ప్రభువుని మనం చూసినప్పుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చాడా? దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చాడా? ఈ దినాన్ని మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయటం దేవుని చిత్తం రాస్తుంది బైబిల్లో, అవునా కదా? ప్రార్థన చేయటం ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. స్తోత్రం చేయటం ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం, అవునా కదా? బైబిల్ ఉందా ఈ మాటలో రాస్తున్నాయి. అయితే మనం ఏం చేస్తాము? దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన సొంత ఇష్టం, తినాలి, తాగాలి, పండుకోవాలి, పని చేయాలి, తిరగాలి, మాట్లాడాలి, ఇలా ఏం చేస్తామంటే మనము దేవుని చేతిలో ఉండట్లేదు. ఎవరి చేత ఉండట్లేదు? దేవుని చేత ఉండకుండా మనం ఏం చేస్తాం? బయటికి వెళ్ళిపోతున్నాం. కానీ యేసు ప్రభువు ఏమన్నా అంటే నేను తండ్రి చిత్తమే చేస్తాను. తండ్రి చిత్తం చేయటం ఒక ఆహారంగా టార్గెట్ పెట్టుకోండి ఆయన. కాబట్టి ఆయన ఎక్కడ ఆకలికి బాధపడినట్టుగా ఎక్కడ రాయబడలేదు. ఎక్కడ కూడా ఆహారం కోసం ఆయన బాధపడినట్టు ఎక్కడ బైబిల్ రాయబడలేదు. ఎందుకనంటే ఆయన పనే దేవుని చిత్తం చేసి దాన్ని ముగించేసి పరలోకానికి వెళ్ళిపోవాలి. అందుకే భూమి మీద ఉన్న మనందరం కూడా దేవుని చిత్తం చేయాలి. బైబిల్ ఏమంటుంది? పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్లుగా భూమి మీద కూడా నీ చిత్తము నెరవేరునుగాక. అంటే ఏంటి? పరలోకం అంతా దేవదూతలు కానీ సమస్తం ఆయన మాట వింటని. అలాగే మనుషులు ఏం చేయాలంట? దేవుని చిత్తాన్ని చేయాలి. ఎగ్జాంపుల్గా బైబిల్లో యోనా ఉన్నాడు. ఎవరంట? యోనా సృష్టి మొత్తానికి లోబడింది. ఆకాశం లోబడి వర్షం ఇచ్చింది, గాలి ఇచ్చింది, సముద్రం అంతా కూడా అల్లకొల్లమైంది, ఇవన్నీ అయిపోయినాయి. అయితే చేప కూడా వచ్చి దేవుని మాట వినింది. కానీ ఎవరు దేవుని మాట వినలేదు? యోనా మాత్రం దేవుని మాట వినలే. చివరిదాకా విన్నాడా? చివరికైనా ఏమన్నాడు? ఒక మాట, బ్రతుకుట కంటే చచ్చుటే మేలు అన్నాడు. కానీ నేను దేవుని చిత్తం చేస్తానని మాత్రం ఆయన చెప్పలే. అంటే ఈ దినాల్లో మనిషి ఎట్లాంటి మూర్ఖంగా, క్రూరంగా, ఏంటి ఏదైనా సరే మనం చూసినట్లయితే దేవుని చిత్తం చేయడానికి ఏం చేయట్లేదు, ఎవరు ఇష్టపడటం లేదు. కాబట్టి దేవుని బిడ్డను మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్న యేసు ప్రభువుని మనం చూసినప్పుడు నేను వచ్చింది తండ్రి చేత, నేను పంపబడింది ఆయన చిత్తం చేయడానికి వచ్చాను, ఆయన చిత్తం చేయడానికి పంపడ కాబట్టి నేను దేవుని చిత్తం చేయడం నా యొక్క ఆహారము. అంటే ఆయన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఏం చేస్తాం? ఫస్ట్ కడుపు నిండా తినాలంటాం, తినగానే ఏం చేస్తాం? బాగా నిద్రపోవాలంటాం. అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మనము తిండికి, నిద్రకి. కానీ యేసు ప్రభువు ఏం చేస్తాడు? తిండికి నిద్రకి ప్రాధాన్యత ఇవ్వలే. పగలు మొత్తం ఆయన సేవ చేశాడు, రాత్రి అంతా కొండకెళ్ళి ఏం చేస్తాడంట? ప్రార్థన చేశాడు. ఆయన నిద్రపోయాడా? ఆయన నిద్రపోయినట్టు ఎక్కడ రాస్తుంది? వాడలో జస్ట్ అట్లా ఒక కునుగుపాటు వేసాడంట. ఇంతలోకి సముద్రం అల్లకొల్లం అయిపోయింది. శిష్యులు వచ్చి మేము నశించిపోతున్నాం అయ్యా. వాళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళే. వాళ్ళకి ఏం పోయింది సముద్రంలో? అయ్యా మేము నశించిపోతున్నాం అయ్యా, మీరు త్వరగా రండి అయ్యా అన్నారు. ఆయన వచ్చి గాలిని, తుఫాన్ని గద్దిస్తే అన్నీ ఆగిపోయినాయి. కానీ ఇక జీవితంలో ఏం లేదంటే భయం. ఏమంట? భయం.
కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎప్పుడు సముద్రం చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళకి భయమా? నడి సముద్రం దూకగలరు వాళ్ళు, నడి సముద్రం ఈత కొట్టగలరు, వింటారా? వాళ్ళకేం భయం లేదు. కానీ వాళ్ళు ఆ సమయాన్ని చూడండి, అవిశ్వాసం కనపడ్డారు. యేసుప్రభు వచ్చి ఆయన చెయ్యి పైకెత్తి గద్దించగానే అన్నీ ఆగిపోయింది. అందుకని మన అందరం కూడా ఏం చేయాలంటే ఈ సత్యాన్ని చదువుతున్నాం, మన సొంత ఇష్టం చేయడానికి ఎప్పుడు ఇష్టపడకూడదు. ప్రతి దినం కూడా దేవుని ఇష్టం మాత్రమే చేయాలి. అందుకని యోహాను సువార్త 6:34 కూడా చూడండి. యోహాను సువార్త 6:34 కూడా యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని చేశాడు. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. సారీ అమ్మా, 38 నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఇక్కడ మనం చదువుతున్నాం, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చాను. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు యేసు ప్రభు? పరలోకం నుంచి దిగి వచ్చాడు. కాబట్టి మనం కూడా పరలోకం నుంచి దిగి వచ్చిన వారికి ఉండాలి. ఎలా ఉండాలి? పరలోకం నుంచి దిగి వచ్చిన వారంటే క్రొత్తగా జన్మించాలి. ఎలా జన్మించాలంట? క్రొత్తగా అంటే మారు మనసు పొందాలి. రెండోది నీటి మూలంగా జన్మించాలి. అంటే ఏంటి? బాప్తిసం పొందాలి. మూడోది ఆత్మూలంగా జన్మించాలి. అంటే ఏంటి? పరిశుద్ధాత్మిక అభిషేకం పొందాలి. కాబట్టి మనం ఎక్కడి దిగి వచ్చినప్పుడు పరలోకం నుంచి దిగి వచ్చినట్లే, విన్నారా? కాబట్టి క్రొత్త జన్మ ఎవరైతే పొందారో వాళ్ళు పరలోకం నుంచి దిగి వచ్చారు. అంటే పైనుండి, చెప్పండి అందరూ, ఎక్కడి నుంచి అంట? క్రొత్తగా జన్మించాలంటే పైనుండి జన్మించాలి. చదవండి యోహాను సువార్త 3:3. యోహాను సువార్త 3:3 రాస్తుందన్నమాట. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. చాలు, క్రొత్తగా జన్మించాలంటే ఒకటి అంకి ఉంది, కింద చదవండి. పైనుండి జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడడు. అంటే ఏంటంటే మనము ఒక క్రొత్త జన్మ అనేది మనం పొందాలి. వింటున్నారు అందరూ? క్రొత్త జన్మ అంటే ఏంటి? మనం మారు మనసు పొంది దేవునికి కొత్త మనసు పొందుకోవాలి. రెండోది ఏమని రాస్తుంది బైబిల్లో? ఏమని రాస్తుంది? మీకు నూతన మనసుని ఇస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన బుద్ధిని ఇస్తాను, ఆత్మని ఇస్తాడు. సౌలుతో ఏం చెప్పాడు? సౌలు దారిలో వెళ్తుండగా అతనికి ఏమొస్తుందంట? క్రొత్త మనస్సు వస్తుంది. ఏ మనసు వస్తుందంట? క్రొత్త మనస్సు. కాబట్టి ప్రతి మనిషికి జీవితంలో ఏం కావాలంటే మనకి క్రొత్త మనస్సు కావాలి, మారు మనస్సు. నీటి మూలంగా జన్మించండి, బాప్తిస్మ పొందాలి. ఆత్మూలంగా జన్మించండి, పరిశుద్ధాత్మక అభిషేకాన్ని మనము పొందాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంట? పైనుండి దిగి వచ్చిన వారిగా మనం కనబడుతున్నాం. కాబట్టి యేసు ప్రభు పాతగా ఏమి చేయలే, అన్నీ క్రొత్తగానే చేశాడు. ఆయన పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి ఎలాంటి తప్పు చేయకుండా నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. కాబట్టి మనము ఈ దినాల్లో ఎవరి చిత్తం చేయాలి? చెప్పండి, ఎవరి చిత్తం చేయాలి? మనము దేవుని చిత్తం చేయాలి. ప్రతి ఒక్కటి కూడా ప్రభా చేదినా చేయకుందినా అని ఎవరిని అడగాలి? మనము దేవుణ్ణి అడగాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా దేవుణ్ణి కనిపెట్టి, దేవుని ద్వారా బయలుపరచబడి అది పొందుకున్న తర్వాతే మనం ముందుకి వెళ్ళాలి. దేవుని చిత్తం లేకుండా ఏది వెళ్ళకూడదు. వెళ్ళామే అనుకో, అది మన సొంత బలంతో వెళ్తాం. అక్కడ మనం ఏం చేస్తామంట? నష్టపోతాం. యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు, హాయిపట్నం ఆఫ్టర్ అది చిన్నది, అది అంతా మన ముందని వెళ్ళారు. వాళ్ళు తరిమి వీళ్ళని 3,000 మందిని చంపేశారు. ఎంతమంది? తరిమి చంపారు. అప్పుడు సొంత ఇష్ట ప్రకారం వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ యెహోషువ వచ్చి ఏడ్చి, ప్రభువా ఎందుకు ఇలాగ జరిగింది మాకు అంటే, మీ వాళ్ళలో ఒకడో సీనారు దొంగతనం చేశాడు, ఆకాన్ అనేవాడు, వాడి పాపం వల్ల మీకు ఈ శాపం వచ్చి మరణం పొందారు అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసి తర్వాత మళ్ళీ వెళ్ళి దాన్ని గెలిచారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, మనం సొంత ఇష్ట ప్రకారంగా కొన్ని కార్యాలు చేసేసి నష్టపోయిన తర్వాత అప్పుడు మనం బాధపడతాం. అందుకనే మనం ముందుగానే ఏ కార్యం గురించి, ఇప్పుడు మీ బిడ్డకి పెళ్ళి కావాలి, మీ అమ్మాయికి లేదా మీ అబ్బాయికి పెళ్ళి కావాలి, ముందు నుంచి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ముందు నుంచే మా బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డల యొక్క జీవితం బాగుండాలి, నా బిడ్డలకు మంచి పెళ్లి జరగాలి అని మనం ముందు నుంచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నా బిడ్డ ఒక డాక్టర్ అవ్వాలి, లేకుంటే ఒక ఉద్యోగం రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ముందు నుంచే ప్రార్థన చేయాలి. అంతేగాని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి చేసేస్తాం అనుకో, దానివల్ల ఏమొస్తుంది? నష్టమే మనకే వస్తుంది. కాబట్టి పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేయాలంట? ప్రతిరోజు బాధ్యతగా ఏం చేయాలంట?
ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయకుండా మీరేదో మైండ్లో పెట్టుకొని మీరేదో చెప్పేస్తే అది దేవుని చిత్తం కాదు. దానివల్ల ఎలాంటి లాభాలు రావు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న యేసు ప్రభువు చెప్తున్నాడు, నా తండ్రి చిత్తాన్ని మాత్రమే నేను చేస్తాను కానీ నా సొంత ఇష్టం మాత్రం నేను చేయట్లేదు. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యంలో మనం చూస్తే, నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాం తండ్రికి కుమారుడుకున్న అనుబంధాన్ని మనం చూస్తున్నాం. తండ్రితో కుమారుడు ఎలాగున్నాడు, తండ్రితో కుమారుడు ఆయన చిత్తం ఎలా చేస్తాడు, తండ్రి కుమారుడిని పంపించాడు ఈ లోకానికి వచ్చి ఆయన ఏ పని చేస్తాడు అనేది మనం స్పష్టంగా చదువుతున్నాం. తండ్రికి కుమారుడుకున్న అనుబంధాన్ని ఇక్కడ చదువుతున్నాం. ఆయన చెప్తున్నాడు, నన్ను పంపిన వాడు పరలోకం నుంచి నాకు తోడుగానే ఉన్నాడు. అంటే ఏంటి? చెయ్య. తోడండి అని చెప్పండి. తోడండి ఏంటి? చెయ్యనమాట. ఇప్పుడు పెళ్లి చేసేప్పుడు ఏం చేస్తారు? అమ్మాయికి అబ్బాయికి చేతిలో చెయ్యేస్తారు. చేతిలో చేయబట్టి ఏం చేస్తారు? చుట్టూ నడిపిస్తారు కదా. కానీ క్రైస్తవులు ఏం చేస్తారు? చేతిలో చేయబెట్టి ప్రమాణం చేపిస్తారు. కష్టమైన, దుఃఖమైన, వ్యాధి అయినా, మరణమైన నీతోనే ఉంటానని చెప్పి ఏం చేస్తారు? ఇద్దరి చేత ప్రమాణం చేపిస్తారు. కాబట్టి ఇప్పుడు అతను చివరిదాకా ఆమెతో ఏం చేయాలంట? తోడుగా ఉండాలి. అందుకని ఇక్కడ చదువుతున్నాము, ఇక్కడ యేసు ప్రభుని పంపించిన పరలోకపు తండ్రి ఆయన తోడుకున్నాడు. ఈయనేం చేస్తాడంట? ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయుదును. ఎవరికి ఇష్టమైన కార్యాలు అంటే ఏంటి? దాని అర్థము దేవుని ఇష్టము. చెప్పండి అందరూ. దేవుని ఇష్టమైన కార్యం అంటే దేవుడికి ఏది ఇష్టమో ఆ కార్యాలే చేస్తాడు. దావీదు ఏమన్నాడు? నా ఇష్టానుసరణ మనస్సు గల మనుషుడు అని చెప్పాడు. నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పిస్తాడు అంటున్నాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలి. పౌలే ఉన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టి గోరువాడిని అయితే క్రీస్తు దాసుని కాకపోదును. కాబట్టి మనుషులకి నేను ఇష్టంగా ఉండకూడదు. ఎవరికి ఇష్టంగా ఉండాలి చెప్పండి. చాలామంది ఏం చేస్తున్నారు? ఎదుటి మనిషిని శత్రుత్వం కలగకుండా మాయగా చాలా టెక్నిక్గా తెలివిగా మాట్లాడుతున్నారు, కానీ లోపలంతా కపటం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు? డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఆ మనిషి ఏమైపోతున్నాడు? శత్రువు అయిపోతున్నాడు. శత్రువు అయిపోయాడు, ఎవరికి నచ్చట్లేదు. కానీ జనాలు ఏం చేస్తారు? నైస్గా మాట్లాడటము నేర్చుకున్నారు. కొంతమంది ఏం చేస్తారు? స్ట్రైట్గా మాట్లాడుతున్నారు. స్ట్రైట్గా మాట్లాడితే ఏం చేయట్లేదు వాళ్ళకి చెప్పండి, నచ్చటం లేదు. వంకర మాటలే నచ్చుతాయి కానీ నిజం చెప్పేవాడు ఎప్పుడు కూడా నచ్చడు. కానీ యేసు ప్రభువుని మనం చూస్తాం, తండ్రి దగ్గర ఏది నేర్చుకున్నాడో అదే చెప్తున్నాడు, అదే చేస్తున్నాడు. అలాగే తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆయన ఎవరికి ఇష్టంగా చేస్తాడు? దేవునికి ఇష్టంగా. ఇప్పుడు మనం ఎవరి సంబంధులమి? దేవుని సంబంధులమి. అప్పుడు ఎవరికి ఇష్టంగా జీవించాలి చెప్పండి అందరూ. ఎవరికి ఇష్టంగా? ఇప్పుడు ఒక స్కూల్లోకి వెళ్తే స్కూల్లో టీచర్కి మనం ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా అంటే మర్యాదగా, ప్రేమగా ఉన్నప్పుడే వాళ్ళు మనల్ని ప్రేమించి మంచి మార్కులు వేస్తారు. లేదంటే కనుక మనల్ని తిట్టడము, కొట్టడము, అందరి ముందు బ్లేమ్ చేయడము, ఇట్లా చండాలంగా చేస్తారు. అలాగే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మన పైన బాస్, హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చేయాలి? మనము అనుగుణంగా నడుచుకోవాలి. గొడవ పడకుండా, కోపం తెప్పించకుండా, శత్రుత్వం రాకుండా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. అప్పుడు మనం వాళ్ళతో ఉండగలుగుతాం, వాళ్ళు మనతో ఉంటారు. తేడా వస్తే ఏం చేస్తారు? ఉద్యోగుల నుంచి పీకి పారేస్తారు. అట్లాగే దేవుని బిడ్డ మనం లోకంలోనే ఆ విధంగా ఉండాలన్నప్పుడు మరి పరలోకంలో దేవునితో నిత్యం మనం ఉండబోయే వాళ్ళమే. అప్పుడు దేవునితో మనం ఉండాలా వద్దా చెప్పండి. యేసు ప్రభు ఎవరితోనంట? తండ్రితో ఉన్నాడు. ఎవరితోనంట? తండ్రితో. కానీ యేసు ప్రభు తెలిసిపోయింది, నేనైతే తండ్రితో ఉన్నాను కానీ తండ్రి నాతో ఉండే సమయం అయిపోయిందని తెలుసుకున్నాడు. ఎవరు? యేసు ప్రభు. నేను తండ్రితో ఉన్నాను కానీ తండ్రి నన్ను వదిలేసే సమయం ఆసన్నమైందని యేసు ప్రభువుకి అర్థమైపోయింది. అర్థమైపోయి లూకాసు సువార్త 22వ అధ్యాయం 42వ వాక్యంలో ఆయన చెప్తున్నాడు, నా తండ్రి నీ చిత్తమైతేనే ఈ గిన్నె తొలగించము, అయినా నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించుము అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు ఏంటంటే భూలోకంలో యేసు ప్రభు మానవుడిగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు తండ్రికి కుమారుడుకున్న బంధము తెగిపోతుంది. కాబట్టి దేవుని చిత్తం చేయటము ముగించబడుతుంది. కానీ ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే మనుషుల చేతికి అప్పగించబడాలి. ఎవరి చేతికి?
మనుషుల చేతికి అప్పగించబడాలి, బాగా గాయపరచబడాలి, శరీరం అంతా మెత్తగా దున్నబడాలి, ఆ తర్వాత ఆయన చనిపోవాలి, అక్కడ సాతాన్ని జయించాలి, ఆ తర్వాత సమాధి చేయబడాలి, మళ్ళీ మరణాన్ని గెలవాలి, పాతాళాన్ని గెలవాలి, సమాధిని గెలవాలి, మళ్ళీ ఆయన బయటికి రావాలి. కాబట్టి ఇప్పుడు అక్కడ తండ్రిని ఆయన విడిచిపెట్టే సమయము వచ్చేసింది. అందుకనే ఆయన తండ్రి చేయి విడిచిపెట్టినప్పుడు ఆయన బాధపడ్డాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితో అన్నాడు. కానీ దేవుడు చేయి విడిచిపెట్టినప్పుడు యేసు ప్రభు భరించగలిగాడా? అద్భుతాలు చేశాడు, రోగులు స్వస్థపరిచాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, మరి చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. ఇన్ని చేసేప్పటికి ఆయన ఎవరిని భరించలేకపోయాడు? తండ్రి చెయ్యి వదిలేస్తే ఏం చేయమంట? భరించలేకపోయారు. ఇది నాన్న మనము మందిరానికి రాకపోయినా మనకు బాధ లేదు, బైబిల్ చదవకపోయినా బాధ లేదు, ప్రార్థన చేయకపోయినా బాధ లేదు, కనీసం వారానికి ఒక పూట ఉపవాసం ఉండకపోయినా బాధ లేదు, ఆదివారం చర్చికి రాకపోయినా బాధ లేదు. సగం మంది ఈరోజు రాలా, వాళ్ళకి బాధే లేదు. వాళ్ళకి నేను అడిగాను అనుకో, దానికి ఒక స్టోరీ చెప్తారు మళ్ళీ. ఇక ఆ స్టోరీ వినాలి నేను, మళ్ళీ ఆ స్టోరీ వినాలి వస్తేనే నేను అడగటం లేదు. ఆదివారం నాడు మనకు మందిరం ఉంది, వారానికి ఒక్కసారి 2 గంటలే మనకు ఆరాధన, 2.5 గంట. అది వచ్చిన తర్వాత ఎన్ని పనులు చేసుకోవచ్చు, కానీ ఆ యొక్క ఆరాధన రాకుండా ఏం చేస్తారు? దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. కానీ యేసు ప్రభు ఒక సెకండ్ కూడా సహించగలిగాడా దేవుడితో? దేవుడు వదిలేస్తే ఒక సెకండ్ అన్న గ్రహించగలిగాడా? భరించగలిగాడా? చెప్పండి. వెంటనే ఏమన్నా, నా దేవా నన్ను ఎందుకు చేయి వదిలేస్తావు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైపోయాడంటే ఆయన ఒక సాధారణ మనిషిగా విడవబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన సాధారణ మనిషిగా తండ్రి చేత విడవబడుతాడు కాబట్టి ఆయన భరించలేకపోయినాడు. ఈ దినాల్లో మనం కూడా దేవుని చేతిలో ఉన్నామా లేదా అని మనం పరిశీలించాలి. చివరిగా యేసు ప్రభు ఏం చేస్తాడు? తండ్రి, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తాను. ఎవరి చేతికంట? ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి చనిపోయే ముందు ఆయన ఆత్మని నరకానికి పంపించాడా, పరలోకానికి పంపించాడా? తండ్రికి ఇచ్చాడా, ఇవ్వలేదా? స్వయంగా చెప్పండి, ఇచ్చాడా, ఇవ్వలేదా? తీసుకెళ్ళి తండ్రి, ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తా అని చెప్పాడు. వెంటనే ఆయన ప్రాణం వదిలేశాడు. కాబట్టి చూడండి, చనిపోయేది కూడా ఆయన తెలిసిపోతుంది. చనిపోయే చివరి నిమిషం కూడా ఆయన తెలిసిపోతుంది. ఇక దేవుడిని వదిలేస్తారని తెలిసిపోయింది. ఇక నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అని చెప్పేసి తెలిసిపోయింది. ఆయన ఆత్మ ఎవరికి అప్పగించాడంటే దేవునికి అప్పగించాడు. అందుకని ఈ దినాల్లో భూమి మీద బ్రతికినంత కాలం కూడా మనం ఎవరి చిత్తం చేయాలి చెప్పండి? దేవుని చిత్తం చేయాలి. అందుకని చదువుతున్న వాక్యము, ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రాలు అనగా అపోస్తులు, ఎవరంట? 7 సంఘాలకు దూతల్ని అపోస్తులు పంపించాడు. అయితే ఇక్కడ మనం చదువుతున్న నక్షత్రములు దూతలు దేవుని వర్తమానము జనులకు తెలియజేసేవారు. కాబట్టి కుడి హస్తం అనగా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము. ఏమంట? కుడి హస్తం అనేది అర్థం ఏంటంట? దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము. కాబట్టి నువ్వు పరిపూర్ణ చిత్తము చేస్తే కనుక దేవుని చేతిలో ఉంటావు. పరిపూర్ణ చిత్తము చేయకపోతే దేవుని చేతిలో నువ్వు ఉండవు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యం చదువుకుందాం. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ఇక్కడ మనం చదువుతున్నాము, కుడి చేతిలో మనం ఉండటం అంటే పరిపూర్ణమైన దేవుని చిత్తము. కాబట్టి ఆ పరిపూర్ణమైన దేవుని చిత్తం చేస్తే మన గురించి యేసుడు చెప్తున్నాడు, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలోంచి ఎవడు కూడా వాటిని అపహరించడు. ఇక్కడ చూడండి, మనము 2 చేతుల్లో ఉన్నామంట. ఎవరి చేతుల్లో? ఒకటి కుమారుడికి అప్పగించాలని రాస్తుంది, తండ్రి చేతిలోంచి ఎవడు అపహరించని రాస్తుంది. అంటే మనం ఎంతమంది చేతిలో ఉన్నాం? మనము 2 చేతులు ఉన్నాం. ఎవరి చేత అంట? 2 చేతులు. తండ్రి చేతిలో ఉన్నాం, కుమారుడి చేతులు. అంటే వీళ్ళిద్దరు కూడా మనల్ని ఏం చేస్తారంటే చేతిలో భద్రపరిచారు. అందుకే ఏమన్నాడు దేవుడు? చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కియనని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? మనం చెప్పండి, దేవుని చేతిలో మనం ఉన్నాం. అందుకే రాస్తుంది, దేవుని చేతిలోంచి తీసుకునే అంత బలవంతుడు ఎవరు కూడా లేరు. అందుకే చెప్తున్నాడు, నా చేతిలోంచి ఎవడు అపహరించలేడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు కాబట్టి ఆయన చేతిలోంచి ఎవడు
అపహరించలేడు, నేను నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు. కానీ ఎవరైతే దేవుని చేతిలో పరిపూర్ణ దేవుని చిత్తం చేస్తారో వాడు ఏం పొందంట, నిత్య జీవం పొందుతాడు. ఎగ్జాంపుల్గా ఒక అతను వచ్చి యేసుప్రభా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. ఆయన చెప్పాడు, నీకున్నదంతా అమ్మేసి బీదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు, నీకు పరలోకం నిత్య జీవం ఇస్తానని. అతను ఏం చేస్తాడు, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడలేదు. ఇష్టపడకపోవటం వల్ల ఏమైపోయాడు, అతను దేవుని చిత్తం అతను చేయలేదు కాబట్టి అతను ఏం చేస్తాడు, దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వలేదు. కానీ ఎవరు దేవుని చిత్తాన్ని చేస్తారో వాళ్ళు మాత్రం నిత్య జీవాన్ని పొందుతారు. అందుకని చెప్తున్నాడు, నా చేతిలోంచి ఎవడు అపహరించలేడు, అలాగే నా తండ్రి నాకంటే గొప్పవాడు కాబట్టి ఆయన చేతిలోంచి ఎవరు కూడా అపహరించలేరు. అందుకని మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. మనం దేవుని యొక్క చేతిలో, తండ్రి చేతిలో ఉన్నాం కాబట్టి ఎవడనో తండ్రి హస్తంలో ఉండి మనల్ని అపహరింపడం, మనము మన సొంత చిత్తము చేసినప్పుడు ఆయన హస్తంలోంచి మనము బయటికి వచ్చేస్తామని అర్థము. కాబట్టి ప్రతి దినం కూడా మనం ఏం చేయాలంటే దేవుని చేతిలో ఉన్నామో లేదా టెస్ట్ చేసుకోవాలి. చెప్పండి అందరూ ఏం చేయాలంట, షుగర్ ఎంత ఉందో మనం టెస్ట్ చేసుకుంటున్నాం, బీపీ ఎంత ఉందో మనం టెస్ట్ చేసుకుంటున్నాం కదా. అలాగే మన ముఖం ఎలాగుందో ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేస్తాం, అద్దం దగ్గరికి పోయి మన ముఖం ఎలాగుందో మనం ఏం చేస్తాం చూసుకున్నాం. లేకంగానే మనిషి ఎక్కడికి వెళ్తాడు, ఫస్ట్ మనిషి నిద్ర లేకంగానే ఎక్కడికి వెళ్తారు చెప్పండి, అద్దం దగ్గరికి వెళ్ళిపోయి నా ముఖం ఎలాగ ఉంది, నా మూతి ఎట్లా ఉంది, నా ముక్కు ఎట్లా ఉంది, నా కళ్ళు ఎట్లా ఉన్నాయి, సన్నబడిపోయినాయా ఏంటి, నల్లబడిపోయినాయా, తగ్గిపోయిందా అని చెప్పి ఏం చేస్తారంట చూసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, వారానికి ఒకసారి బరువు కూడా చూస్తారు, నేను లావయ్యానా సన్నమయ్యానా అని. ఇట్లా మనుషులు ఏం చేస్తారంటే చెక్ చేసుకుంటారు. చాలామంది విన్నారా, చాలామంది ఏం చేస్తారంటే చెక్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలైన మనము ప్రతిరోజు దేవుని చేతిలో ఉన్నామా లేకుంటే సాతాను చేతి ఉన్నామా, దేవుని చేతి ఉన్నామా లేకుంటే మనుషుల చేతి ఉన్నామా, లేకుంటే దేవుని చేతి ఉన్నామా, లేదా మన ఇష్టానుసారం జీవించి బయటకు వచ్చేస్తామా అని మనం ఏం చేయాలంటే పరిశీలించాలి. మనం దేవుని చేతిలోంచి బయటికి వచ్చేటప్పుడు ఎవరు వస్తారు, సాతాను గర్జించే వాళ్ళే ఎవరిని మృంగుతున్నారు ఏం చేస్తాంట తిరుగుతూ ఉన్నాడు. అది నువ్వు దేవుని చేతులు ఉంటే సాతాను నిన్ను ముట్టుకోడు, నువ్వు దేవుని చేతులు లేకపోతే సాతాను ఏం చేస్తాడు, మింగేస్తాడు. చెప్పండి అందరూ ఏం చేస్తాడంట, మింగేస్తాడు. సాతాను మింగడం ఏంటి, సాతాను అంటే ఎవరు, సర్పము. సర్పం అంటే ఏంటి, పామే కదా. ఇప్పుడు పాము మింగిద్దంట. పాము ఎందుకు మింగుతుంది, దేవుడు కూరలు తీసేస్తాడు. ఏం చేస్తాడంట, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని చెప్పి ఏం చేస్తాడు, మరణ ముళ్ళని మింగివేసి ఆ మరణ ముళ్ళు తీసేసాడు. కాబట్టి ఇప్పుడు పాముకు కూరలు లేవు, అందుకనే పాము ఏం చేస్తుంది, మింగాలనుకుంటుంది. అందుకని రాస్తుంది కదా, కననైన స్త్రీ కనగానే ఆ మగ శిశుని మృంగాలని ఉంది. అంటే ఏంటి, మరణము యొక్క ముళ్ళు పీకేశాడు ఆయన. కాబట్టి మరణం అనే సాతాను యొక్క కూరలు పీకేశాడు కాబట్టి సాతాను మింగాలనుకున్నది కానీ కొరకాలని అనుకోవట్లేదు. అందుకనే దేవుని బిడ్డ మనము ఈ దినాల్లో మనం సొంత చిత్తం చేసినట్లయితే దేవుని చేతుల నుంచి మనం బయటకు వస్తాం. కాబట్టి పరిపూర్ణ చిత్తం మధ్యలో మనం ఉండాలి. ఆయన కుడి హస్తంలో మనం ఉండవలెను. ఆయన కుడి హస్తంలో మనం ఉన్నట్లయితే గనక మనకు దొరికేది ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ దేవుని కుడి హస్తం లేకపోతే ఏ ఆశీర్వాదం ఉండదు. యేసు ప్రభు చెప్పండి, మీరు ఫస్ట్ నుంచి చివరి దాకా ఆశీర్వాదం ఉన్నాడా లేడా చెప్పండి. ఆయన జన్మించిన దినం నుంచి ఆయన మరణించే దినం వరకు ఎలా ఉన్నాడు, ఆయన ఆశీర్వాదం ఉన్నాడు. కారణం ఏంటి, ఆయన దేవుని చేతిలో ఉన్నాడు చివరిదాకా దేవుని చేతిలో ఉండి చివరికి ఆ ఆత్మను ఎవరికి అప్పగించాడు, తండ్రికి అప్పగించాడు. అంటే దేవునికి ఆయనకి సంబంధం ఉందా లేదా చివరిదాకా. ఒక్క సెకండ్ ఆయన వెళ్తే నా దేవా అన్నాడు వెంటనే. అంటే ఏంటి, ఆ ఒక్క సెకండ్ ఆయన పక్కకి వెళ్ళడానికి అన్నీ తెలిసిపోయింది, తెలియదా, మనకు తెలిసిద్దా చెప్పండి, దేవుడు ఉన్నాడు లేదా తెలిసిద్దా. సంసోను దేవుడు నాతో ఉన్నాడని చెప్పి జుట్టు ఇరబోస్తున్నాడు, చూస్తే అక్కడ లేదు, మొత్తం బోరుగుండి అయిపోయింది. ఢిల్లీలో గారు క్రాప్ చేసింది ఆయనకి. అప్పుడు దేవుడు ఆయన వదిలేశాడు, అది తెలిసిలా, ఆయన తర్వాత తెలిసింది. సౌలు కూడా వెళ్ళాడు, నేను యుద్ధ వీరుడిని, నేను రాజునని, కానీ ఆయన వల్ల ఎక్కడా కాలా. అప్పుడు అర్థమైంది, దేవుడు ఆయన వదిలేశాడు. కానీ మనం కూడా ఏమనుకుంటా అంటే మన దగ్గర దేవుడు లేకపోయినా కూడా మనము అన్నీ చేసేస్తాం, మాకు అన్నీ తెలుసు, మాకు ఎక్స్పీరియన్స్ ఉందని మనం అనుకుంటాం. కానీ విజయం దొరకదు. ఏం దొరకదంట, సౌలు విజయం పొందలేదు, ఆత్మహత్య చేస్తాడు. సంసోను విజయం దొరకలా, ఆత్మహత్య చేస్తాడు. కారణం అంటే దేవుడు అక్కడ, చెప్పండి, దేవుడు లేడు.
కాబట్టి మనం కూడా ఎన్నోసార్లు ఎన్నో సొంత ప్రయోగాలు చేసేస్తుంటాం. దేవుడు లేకుండా అది దేవుని చిత్తం కానే కాదు. దేవుడు ఉంటే కనుక మనం చేసేది సక్సెస్ అయ్యిద్ది. అందుకే మనం ప్రార్థన చేయాలి. ఏదైనా కొనాలనుకో స్థలమో ఇల్లు ఏదైనా, ప్రభా ఇది మీ చిత్తమా, కొనాలా కొనొద్దా, ఇది మాకు మేలా కీడా అనేది దేవుని ఏం చేయాలి, మనము అడగాలి. అడగకుండా మనం సొంతంగా చేసేసి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారంట. ఏమంటున్నాడు, ముందు ఆకులతో పట్టుకుంటే చేతులు కాలేదు కాదు కదా, చేతులు కాలిన ఏం చేస్తాను, ఆకులు పట్టుకున్నాడు. అట్లాగా మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తం చేయకుండా మన సొంత ఇష్టం చేసేసిన తర్వాత మనం నష్టపోయిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభా సహాయం చేయండి, అయ్యా ఆశ్రయించండి అని చెప్పి మనం ఎవరిని అడుగుతాం, మళ్ళా దేవుణ్ణి అడుగుతున్నాం. అందుకని మనము దేవుని చేతిలో మనం ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాల గురించి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 110వ కీర్తన మొదటి వాక్యాన్ని మనం చదివినట్లయితే దేవుని కుడి చేతులు ఉంటే మనకు దొరికే ఆశీర్వాదం ఏంటి? 110వ కీర్తన మొదటి వాక్యం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. చదువుతున్న వాక్యంలో ఏమని చదువుచున్నావు? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చున్నాడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. ఎవరితో సెలవిచ్చారంట? ప్రభువు నా ప్రభువుతో. విన్నారా? అంటే ఏంటి? తండ్రి అయిన దేవుడు ఎవరు సెలవిచ్చారంట? కుమారుని యేసుక్రీస్తు సెలవిస్తాడు. ఏమని చెప్పండి? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చును. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క కుడి పార్శ్వం మనం ఉన్నట్లయితే మన శత్రువుని దేవుడు మన పాదపీఠంగా మార్చుకొస్తాడు. అది మనం దేవుని కుడి పార్శ్వం లేకుండా ఉన్నట్లయితే కనుక ఏమైందంట చెప్పండి? ఏమైందంట? సాతాను. చెప్పండి, చదవండి. 109వ కీర్తన 109వ కీర్తన 109వ కీర్తన 6వ వాక్యం చదవండి. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము, అపవాది వాని కుడి పక్కను నిలుచునుగాక. ఎక్కడండి? అపవాది వాడు కుడి పక్కన. అంటే ఏంటి? కుడి పక్కన సాతాను ఉంటుంది. అంటే సాతాను వాడు కుడి పక్కన ఉంటుంది. ఇంకో విధంగా చూస్తే దేవుడు కుడి పక్కన ఉంటున్నాడు. అంటే ఇప్పుడు మనం సాతానుతో ఉన్నామా దేవునితో ఉన్నామా పరీక్షించుకోవాలి. ఇది ఎవరి గురించిన ఒక శాపమో? ఇస్కారియోతు యూదా గురించిన శాపం ఇది. యేసు ప్రభువుని అప్పగించాడు కదా, అందుకనే వాడి ఉద్యోగం వేరొకటి తీసుకొనుగాక, ఏంటి వాడి పిల్లలు దిక్కు లేని వారు అవునుగాక, అదంతా రాస్తుంది, చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఏంటి వాడు పక్కన కుడి ప్రక్కన ఎవరంట? సాతాను నిలిచినగాక. కాబట్టి మన కుడి పక్కన సాతాను ఉందంటే కనుక సాతాను పాదాల కింద మనం ఉంటాం. లేదు మన కుడి పక్కన, లేదు దేవుని కుడి పక్కన మనం ఉన్నామంటే సాతాను మన పాదాల కింద ఉంటుంది. సమాధానకర్తకు దేవుడు శీఘ్రంగా సాతాను మీ కాళ్ళ కింద చితక తొక్కించడం. దేవుడి కుడి పార్శ్వన మనం ఉంటే సాతాను మన పాదాల కింద, శత్రువులు మన పాదాల కింద ఉంటారు. లేదు సాతాను మన కుడి పక్కన ఉన్నట్లయితే మనం సాతాను కింద ఉంటాం. అందుకని ఇస్కారియోతు యూదా ఏం చేశాడు? అతను సైతాను దూరి బల్లారం తీసుకొని యేసు ప్రభువుని అప్పగించి ఆ తర్వాత ఆయన ఉరి వేసుకుని ఆయన చనిపోయాడు. సాతాను ఏం చేద్దంటే మన చేతే తప్పు చేపించి మళ్ళీ నువ్వే తప్పు చేసావని చెప్పి మళ్ళీ నువ్వే చచ్చిపో అంటది. కొత్తగా పబ్జీ గేమ్ వచ్చిందంట. అదేం చేస్తాంట? ఇంకా ఇల్లు చచ్చిపో అని చెప్పిద్దంట. అట్లా చచ్చిపోతున్నారు చాలామంది. ఆ గేమ్ ఆడేటప్పుడు ఫోన్ లాక్కుంటే కనుక వాడు అవతలని చంపేస్తున్నాడు అంటాడు. అంత దుర్మార్గం తయారవుతున్నారు. అట్లా సైతాన్ ఏం చేద్దంటే, సైతాన్ మన కుడి పక్కన ఉందే అనుకోండి, ఏం చేస్తంట? యేసు ప్రభువుని అప్పగించమంది. యేసు ప్రభువుని అప్పగించడం ఏముంది? నువ్వు సావరా ఉరేసుకుంది. వాడు ఏం చేశాడు? ఉరేసుకొని చచ్చిపోయాడు. కాబట్టి సాతాను ఆలోచన ఎట్లా ఉండదంటే దేవుని ఆలోచన విరోధముగా, దేవునికి విరోధంగా చేసి మంచిదాన్ని చెడ్డగా చిత్రీకరించి దాన్ని పాడు చేసి ఆ తర్వాత నువ్వు నేరస్తుగా మారి నువ్వు తప్పు చేస్తావు అని చెప్పి నువ్వు కూడా చచ్చిపో అని చెప్పి మనల్ని కూడా చంపేస్తావు. అందుకని బైబిల్ ఉంటుంది, కత్తి పట్టుకునేవాడు కత్తి చేతే చచ్చును. యేసు ప్రభువుని చంపించాడు, తర్వాత ఈయన చచ్చిపోయాడు. అంటే కర్మ అంటారు. ఇప్పుడు బయట ఏమంటారంటే కర్మ ఎవరిని, నువ్వు ఏదైతే చెప్తావో నీకు అదే వస్తుంది, నువ్వు ఏదైతే చేస్తావో అదే వస్తుంది. అప్పుడు తెలుస్తుంది. దానికి మెమొరీ ఎక్కువ అంట. దేనికి? మనం మర్చిపోతాం, కానీ అదేం చేద్దండి, దాని పని అదే చేస్తుందంట. అందుకనే ఇస్కారియోతు యూదా యేసు ప్రభువుని అన్యాయంగా అప్పగించాడు. ఏం చేస్తాడంట?
ఆయన్ని పట్టుకొని స్నేహితురా అని చెప్పి ముద్దు పెట్టుకొని, ఏంటి నీకు శుభమని చెప్పి మంచిగా చెప్పి, రండి రా ఇక పట్టుకొని రా అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఇచ్చి ఆయన పట్టుకెళ్ళిపోయాడు. ఎవరినైతే అతను అప్పగించినాడో తిరిగి అతను కూడా అదే మరణకు అప్పగించబడ్డాడు. యేసు ప్రభువుని మరణానికి అప్పగించి తర్వాత ఈయన కూడా మరణానికి అప్పగించాడు. అంటే ఏది చేశాడో తిరిగి. కాబట్టి మన కుడి పక్కన దేవుడు ఉండాలా, సాతాను ఉండాలా? మీరు చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుడు కుడి పరసన మనం ఉండాలా, లేకుంటే సాతాను కుడి పరసన మనం ఉండాలా? సాతాను కుడి పరసనుడు ఎవడండి? దేవునికి వ్యతిరేకి, శాపగ్రస్తుడు. చెప్పండి అందరూ. దేవునికి వ్యతిరేకి వాడు ఎవరంట? శాపగ్రస్తుడు. కాబట్టి మన కుడి పక్కన ఎవరు ఉండాలి? చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే మనం చేసే ప్రతిదీ విజయం సాధిస్తాం. దేవుడు మన పక్కన, సాతాను మన కాళ్ళ కింద ఏం చేస్తాడా? పాదపీఠంగా మారుస్తాడు. సాతానికి తోక ఆడిస్తే కుదిరిద్దా? దేన్నైనా మనం కాళ్ళు వేసి తొక్కి పెట్టాం అనుకోండి, ఇంకా అది కదిలిద్దా? నేను రాత్రి ఒక చిన్న వీడియో చూశాను. ఆ వీడియోలో ఏంటంటే ఒక పులి, దాన్ని పెద్ద గ్రద్ద దాన్ని ఎక్కి తొక్కి పెట్టినట్లా, అదేం కదలట్లా, పులి ఇట్లా కదలట్లా, దాని తలంతా పొడిచి 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 దాన్ని ఏం చేస్తుంది? అట్లా ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఏంటది? గ్రద్ద. దేన్ని? పులి. అది కూడా ఎంత ఉందో, ఇంత పెద్ద పులి. ఆ గ్రద్ద దాన్ని ఎత్తుకెళ్ళిపోయి అది ఇట్లా ఇట్లా పొడిచి 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 దాని తలంతా కొట్టి సాగు కొట్టేసింది దాన్ని. అంటే సాతాను ఎక్కడ ఉండాలి? మన కాళ్ళ కింద ఉండాలి. సాతాను కింద ఉండాలి, మన కింద. మన పైన సాతాను ఉండకూడదు. సాతాను మన పైన ఉందంటే మనం ఓడిపోయినట్లే. సాతాను మన కింద ఉంటే మనము గెలిచినట్లు. అందుకని దేవుని కుడి చేతులు కనుక మనం ఉన్నట్లు అయితే, ఇక్కడ ఏమని రాస్తుంది? దేవుని కుడి చేతిలో మనం ఉన్నట్లయితే, దేవుని యొక్క కుడి పార్శ్వమున మనం ఉన్నట్లయితే కనుక ఏమంట? సాతాను మన పాదాల కింద ఉంటుంది. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? కాబట్టి దేవుడితో మనం ఉన్నప్పుడు సాతాను ఏం మనం చేయలేదు. దేవుడు మన పక్షాన్ని లేనప్పుడు వాళ్ళ దగ్గర ఏ సపోర్ట్ లేదు, దేవుడు వాళ్ళకి లేరు. కాబట్టి నా ఇష్టానుసరం వాళ్ళని నాశనం చేస్తానని చెప్పి సాతాను వచ్చేస్తాయి. అదే దేవుడు మన పక్షాన్ని ఎవరు రా నువ్వు అంటే సైతాను పారిపోద్ది. దేవుడు మన పక్షాన్ని ఎవరు రా నువ్వు అంటే ఏమైందట? పారిపోద్ది. అందుకని మనం ఎప్పుడు కూడా ఎవరు పక్షం ఉండాలి చెప్పండి? ఎవరు కుడి పార్శ్వం ఉండాలి? దేవునికి కుడి పార్శ్వం మనము ఉండాలి. కాబట్టి శత్రులను పాదపీఠంగా చేయి వరకు, అనగా పూర్ణ సమాధానం విశ్రాంతిని కలగజేసే వరకు కూడా దేవుడు నా కుడి పార్శ్వన కూర్చో అంటున్నాడు. ఎక్కడండి? పూర్ణ సమాధానము, పూర్ణ సంతోషం కలగజేసే వరకు ఎక్కడ ఉండాలంటున్నాడు? ఏమన్నా? దేవుని యొక్క కుడి పార్శ్వం. అందుకని వినండి, మనం కూడా ఏదైనా సమస్య వచ్చాడు, ప్రభా ఇదిగో నీకు అప్పగిస్తాను అయ్యా, నీ కుడి చేతులు నేను అప్పగిస్తాను అయ్యా, మీరే చూసుకోండి, దీన్ని సమాధానకరంగా నాకు ఈ కార్యం నెరవేర్చండి, గొడవలు లేకుండా, కొట్లాట్లు లేకుండా, అల్లరి లేకుండా, నింద అవమానం ఆపద ఆర్థికం రాకుండా ఈ కార్యం మీరే సఫలపరచని చెప్పి దాన్ని ఎవరికి అప్పగించాను? దేవునికి అప్పగించి మనం మౌనంగా ఉండాలి. నీ కార్యం యెహోవాకు అప్పగించము, ఆయనే సఫలపరచు, లేకుంటే ఆయనే నెరవేర్చును. కానీ మన కార్యం ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించేస్తే ఆయన ఏం చేస్తారు? కార్యాన్ని నెరవేరుస్తాడు. అందుకని దేవుని బిడ్డల మనకి పూర్ణ విశ్రాంతి, నెమ్మది కావాలంటే కనుక దేవునికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలంట? ఆ మేలైన దాన్ని మనం తెలుసుకొని ఆ మేలైన మార్గంలో మనం వెళ్ళాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం మరి చదివితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది అంటే సమాధానము ఏం కలిగిద్దంట? కాబట్టి మనం మంచి మార్గం వెళ్ళాలి. యేసు ఏమన్నాడు? నేనే మార్గము. ఏమన్నా? పరలోక రాజ్యానికి నేనే మార్గం. కాబట్టి ఆ మార్గంలో యేసు ప్రభుతో ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, యేసు ప్రభుతో ప్రయాణం చేసేటప్పుడు ఆ మార్గంలో కనుక మనం వెళ్ళినట్లయితే, ఆ మార్గంలో వెళ్ళుచుండగా దేవుడు మనకి మేలు కలగజేస్తాడు, విశ్రాంతిని మన నెమ్మది కలగజేస్తాడు. చాలామంది చూడండి, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక వాళ్ళకి మేలు జరగట్లేదు, వాళ్ళకి విశ్రాంతి దొరకట్లే. కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, కేసులు, పోలీస్ స్టేషన్లు, జైళ్ళు, కోర్టులు. చూడండి, ఎంతోమంది చూడండి ఆస్తులన్నీ అమ్మేసుకొని నాశనం అయిపోతున్నారు. కానీ దేవుడు మనకు అలాంటి పరిస్థితులు ఇచ్చాడా? చెప్పండి, ఇచ్చాడా? ఈరోజు అన్నం లేకుండా ఎవరైనా ఉన్నారా? బట్టలు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అన్నం లేకుండా ఎవరు లేరు, బట్టలు లేకుండా
ఎవరు? అందరూ కూడా అన్నం ఉంది, బట్టలు అన్నీ దేవుడు ఇచ్చాడు మనకి కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి సన్నిధిలో మన సొంత మార్గాల్లో మనం వెళ్ళిపోకుండా ప్రతీది కూడా దేవుని సన్నిధిలో నిలబడి మనం ఏం చేయాలంటే ఏది మేలైన మార్గమో, ఈరోజు ఎటు వెళ్ళాలి, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఏది చేయాలి, ఏది చేస్తే మంచిది అని మనం దేవుని సన్నిధిలో నిలబడి దాన్ని ఆలోచించి ఆ మార్గంలో మనం వెళ్ళాలి. తొందరపడి మనం వెళ్ళిపోకూడదు. వెళ్ళొచ్చా? తొందరపడి మనం వెళ్ళకూడదు. తొందరపడకుండా మనం వెళ్ళినట్లయితే, మనం నెమ్మదిగా వెళ్ళినట్లయితే మనకు మేలు కలుగుతుంది. మనకి నెమ్మది అంటే సమాధానం, మనకి విశ్రాంతి కలుగుతుంది. చాలామంది మనం చూస్తున్నాము దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళ జీవితంలో దేవుని యొక్క కుడిపార్సన లేకపోవటం వలన అనేక నష్టాలకి వాళ్ళు గురి అయిపోయి, నిందలకి, అవమానానికి గురి అయిపోయి, సంఘాన్ని, దేవుణ్ణి కూడా వదిలేసి వెళ్ళిపోయే ఒక పరిస్థితుల్లో కనపడుతున్నారు. అందుకని మనము మన యొక్క జీవితంలో మనం నిలబడినప్పుడు, మనం నడిచినప్పుడు ఎక్కడ నడవాలంట? దేవుని చిత్తంలో నిలబడాలి, దేవుని చిత్తంలో నడవాలి. అందుకే ఏమన్నాడు? నీవు శత్రువుని నీ పాదపడిగా మార్చేవారికి నీవు నా కుడి పార్శ్వాన కూర్చో. అంటే మనకు అండగా ఎవరు ఉన్నారు? దేవుడు ఉంటున్నాడు. నీకు ఎంత పెద్ద శత్రువు ఉన్నా, ఎంత పెద్ద సాతాను ఉన్నా సరే, నువ్వు నా కుడి పార్శ్వాన కూర్చో, వాడి నీ కాళ్ళ కాడకు వచ్చే వరకు నా పక్కన కూర్చో. అంటే ఏంటి? నా దగ్గర నా కుడి పార్శ్వాన నీవు ఉంటే నీకు ఏదైనా సాధ్యమే. సాతాను కూడా ఎక్కడికి వస్తుందంట? నీ కాళ్ళ కాడికే వస్తుంది. వస్తా రాజా? వస్తుందని వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు గనక ఒక్క మాట చెప్తే అది సాతాను పాదాలు కూడా వస్తుంది. అంతకుముందు చెప్పాను, సాతాను ఏముంటుంది? యేసు నీవెవడవో మాకు తెలుసు, మమ్మల్ని నశింపచేయడానికి వచ్చావా అంటుంది. అంటే సాతాను పని అయిపోతుందని ఎవరు తెలిసిపోయింది? సాతాను తెలిసిపోయింది. కాబట్టి సాతాను ఎవరికి భయపడుతుంది చెప్పండి? యేసు ప్రభుకి ఏం చేస్తాడంట? భయపడుతుంది. ఎందుకంటే ఆయన నశింపజేస్తాడు. ఆయన పాదాల కింద ఏం చేస్తాడు? చితక తొక్కుతాడు. కల్వారి శిలువ మరణము సమయం దగ్గరకు వచ్చేస్తుంది. శిలువ మరణం వచ్చేప్పుడు ఎవరు చచ్చిపోతారు? ముందుగా సాతాను తల చిత కొట్టిన తర్వాతే యేసు ప్రభు మరణించాడు. కాబట్టి సాతాను తెలుస్తుంది నశింపచేయడానికి వచ్చాడు. నశింపచేయడం అంటే ఏంటి? కొట్టడం. నశింపచేయడం ఏంటి? ఇప్పుడు పాము తలకని ఏం చేయాలి? నశింపచేయడం. అదే నసిక్కటం. తమిళ్లో నసిక్కటం అంటే ఏంటి? చితకొట్టం, నసిక్కటం అంటారు. అంటే దాని ఏం తలంతా చితకొట్టేస్తాం మనం పాముని. కొట్టేదానికి మొహం అంతా చిట్లిపోయి మొత్తం ఇదైపోయి చచ్చిపోయింది. అట్లాగే సాతాను అంటుంది నువ్వు నన్ను నశింపజేయడానికి వచ్చావంటుంది. అందుకే దేవుడు ఏమన్నాడు? సాతానిక నీ పాదముల కింద ఉండే వరకు నువ్వు నా కుడి పార్శ్వాన కూర్చో. నన్ను చూస్తే సాతాను ఏమంట? భయము. నన్ను చూస్తే సాతాను తోక ఆడించలేదు. కాబట్టి నీవేం చేయాలి? నాతో ఉన్నట్లయితే గనక, నాతో నువ్వు ఉన్నట్లయితే గనక అప్పుడు సాతాను నీ పాదాల కింద ఉంటుంది. కాబట్టి సాతాను మన పాదాల కింద ఉండాలా, లేకుంటే సాతాను పాదాల కింద మనం ఉండాలా? చెప్పండి. మనం ఏదో ఒక పాపానికి బానిస అయిపోయామంటే సాతాను దాని కాలు కింద వేసి తొక్కిద్ది. మనం ఏదో ఒక చెడు వేస్తానికి అలవాటు పడిపోయామంటే సాతాను దాని కాలు కింద తొక్కిద్ది. ఏదో ఒక చెడ్డ పని మనం చేస్తున్నాము అంటే సాతాను దాని కాలు కింద తొక్కిద్ది వాళ్ళు. కాబట్టి మనం తెలుసుకోవాలి, అయ్యో ఈరోజు నేను తప్పు చేస్తానా, మంచి చేస్తానా, మేలు చేస్తున్నా, కీడు చేస్తున్నా, నేను ఏ మార్గంలో వెళ్తున్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థలంలో నిలబడ్డాను. అందుకే బైబిల్ ఉంది, దుస్తులు ఆలోచన నడువుక, పాపులు మారు నిలువుక, అపహాసులు కూర్చున్న చోట కూర్చోక. అంటే ఏంటంటే మనం ఉండే స్థలము, ఉండే మనుషులు ఎలాగ ఉందనేది కూడా మనము గ్రహించాలి. వాళ్ళ ఆలోచనలు అది ఎలాగుండే ఆలోచనలు అనేది కూడా మనం ఏం చేయాలంట తెలుసుకోవాలి. అందుకనే మనము సాతాను కింద ఉండకుండా ఉండాలంటే సాతాను కార్యాలు మనలో ఉండకూడదు. చెప్పండి అందరూ. సాతాను యొక్క పాపం ఏదైనా మన దగ్గర ఉంది అంటే సాతానికి మన మీద ఏమొస్తుందంట? అధికారం వస్తుంది. ఎండి చేప ఉంటే ఏమొస్తుందంట? పిల్లి వస్తుందంట. ఎండి చేప ఉంటే ఏమొస్తుందంట? ఎలుకలు వస్తాయంట. విన్నారా? అట్లాగనే మన దగ్గర పాపం ఉంటే ఎవరు వస్తారు చెప్పండి? మోషేని దేవదూతలు తీసుకెళ్తున్నారండి. సైతాను వచ్చింది. దానికి ఏం పని అక్కడ? హై, మోషే అన్ని తప్పులు చేశాడు, ద్రోహులారా అని తిట్టాడు, బండను పగలగొట్టాడు, కాబట్టి మోషే పరలోకం వెళ్ళడం లేదు, అతను తప్పులు చేస్తాడు కాబట్టి నేను తీసుకెళ్తాను నరకానికి అంటుంది. విన్నారా? సాతాను ఎందుకు వస్తుంది అక్కడ? దాని కార్యాలు ఉంటేనే సాతాను వస్తుంది. సాతాను కార్యాలు లేకుండా సాతాను మన దగ్గరికి వస్తుందా? రాదు. ఏదైతే మన దగ్గర ఉందో దానికి చోటిస్తేనే మన దగ్గరికి వస్తుంది. సాతాను కార్యం మన దగ్గర ఏమీ లేకపోతే సాతాను మన దగ్గర రావాలంటే ఏం చేద్ది? ఏం చేయలేదు. ఇప్పుడు ఒక మనిషి మనకి పర్మిషన్ లేకుండా వాళ్ళ కలవడా కుదరదు, అపాయింట్మెంట్ లేకుండా. అలాగే సాతాను కూడా మన పర్మిషన్ లేకుండా అది వచ్చి కలవడా కుదురుద్దా? కుదరదు. అందుకని మనం ఏం చేయాలంటే సాతాను క్రియలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏం చేయాలి? తీసి పారేయాలి. చెప్పండి అందరూ ఏం చేయాలంట?
సాతాను కార్యాలు ఏం చేయాలి చెప్పండి? తీసి పారేయాలి. కోపం ఉందనుకో అది సాతాను కార్యమే. పూతుమాలు తిట్టే ఆత్మ ఉందనుకో అది సాతాను కార్యమే. అబద్ధాలాడే ఆత్మ ఉందనుకో అది సాతాను కార్యాలే. ఇలాగ మనం ఏ చెడు కార్యం చేస్తే అది ఎవరిది చెప్పండి? సాతాన్దే. చెడు కార్యం ఏదైతే ఉంటుందో అది ఎవరిదంట? సాతాన్. దాన్ని తీసి మనం పారైపోతే అదేం చేద్దాం? మన దగ్గరికి వస్తుంది. వచ్చి ఏముంటుంది? వాడు నావాడే అంటది. ఎందుకని నా పనులే చేస్తాడు కాబట్టి వాడు నావాడే అంటది. అసలు ముందే చెప్పేస్తాంట పోయి ఏమని? ఏ తప్పు చేస్తే ఆ తప్పు వెంటనే దివారాత్రులు వెళ్ళి ఏం చేస్తాంట? నేరాలో మోపిద్దాడు. అయ్యా పలానా తప్పు చేశాడు, పలానా తప్పు చేశాడు, ఇతను పరలోని ఎలా తీసుకెళ్తావు? నేను తీసుకెళ్తా అని చెప్పి ఏం చేస్తాను? అక్కడికి వెళ్ళి పట్టుకుంటుందంట. సాతాను చూడండి పరలోకానికి వెళ్ళకుండా లాగేస్తుందండి. ఎందుకని? నువ్వు తప్పు చేసి కాబట్టి నువ్వు అక్కడ కాదు వెళ్ళేస్తుంది. నరకానికి అగ్ని ఉన్న నా దగ్గర రా, ఎక్కడికి పరలోకానికి పోతావు? ఎలా పోతావు అని ఎవరు ఆపుతారంట? చెప్పండి అందరూ. ఎవరు ఆపుతారంట? సాతాను ఆపేస్తాడు. అందుకని దేవుడు అంటే సాతాన్ని నీ పాదపీఠంలో ఏం చేస్తాడు? మారుస్తా అని చెప్పాడు. అందుకని ఈ దినాల్లో మనందరం కూడా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తములో సంపూర్ణ చిత్తంలో ఉండాలి. దేవుని చిత్తంలో మనం ఉన్నట్లయితే కనుక దేవుడు మనకి విశ్రాంతిని నెమ్మదిని కలిగిస్తాడు. దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు కనుక సాతాను మన జోలికి రాదు. యేసు ప్రభు పరిపూర్ణంగా తండ్రి చిత్తంలో అప్పగించాడు కాబట్టి ఆయన్ని సాతాను గెలవలేకపోయింది. ఆయన తండ్రి కుడి పార్శ్వ ఉన్నాడు. అందుకే దావీదు చెప్పాడు, నా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు అన్నాడు. కాబట్టి తండ్రి అని దేవుడు కుమారుని యేసుక్రీస్తుని పిలిచి ఆయన కుడి పార్శ్వన ఆయన్ని కూర్చుని పెట్టుకున్నట్లుగా బైబిల్ మనం చదువుచున్నాం. కాబట్టి మనం కూడా దేవునికి కుడి పార్చున్నట్లయితే సాతాను మనల్ని ఎంత మాత్రం ఏం చేయదంట? జయం అనేది పొందదు. అందరి కళ్ళు మూసుకోండి. మిగతా విషయం మీకు ఈ నెలలో మరి దీని గురించి ఇంకా వివరంగా మనం ముందుకెళ్ళి తెలుసుకుందాం. అది సమయం లేదు కాబట్టి మనందరం కూడా ఈ దినాల్లో దేవునికి సన్నిధిలో దేవునికి కుడి పార్శ్వలో మనం ఉండాలి. ముఖ్యంగా దేవునికి హస్తంలో అనగా దేవునికి చిత్తంలో మనం ఉండాలి. యేసు ప్రభు 7 నక్షత్రాలు పట్టుకున్న సేవకులు దేవుని చిత్తం ఉన్నారు. సంఘానికి వాళ్ళు సేవ చేసేవారు కనబడుతున్నారు. అపోస్తులుగా వారు కనబడుతున్నారు. అలాగే 7 దీపాలనగా అది 7 సంఘాలు చూపిస్తుంది. సంఘం కూడా ఎప్పుడూ దీపంలాగా వెలుగుతూ ప్రకాశించాలి. అలాగనే ఆ యొక్క వర్తమాన జనుల్ని ప్రకాశింప చేయిస్తుంది. కాబట్టి కుడి హస్తం అనగా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని చూపిస్తుంది. కాబట్టి నా చేతుల నుంచి నా తండ్రి చేతుల నుంచి ఎవడు వాటిని అపహరించని యేసుప్రభు చెప్తున్నాడు. అలాగే యేసుప్రభు కూడా తండ్రికి ఇష్టమైన కార్యాలు చేసి ఆయన కుడిపారుస్తున్న దేవుడు ఎల్లప్పుడూ ఆయన తోడున్నాడు కాబట్టి ఆయన కనబడుస్తాడు. దావీదు చెప్తున్నాడు, దేవుడు నా కుడిపారుస్తాడు కాబట్టి నేను కదల్చబడనని దావీదు చెప్పినాడు. కాబట్టి మనం మనకి జీవితంలో కదల్చబడకుండా ఉండాలంటే కుడిపార్శ్వ ఉండాలి. అపవాది వాడి కుడి పక్కన ఉండును గాక అని చదువుచున్నాం. సాతాను కాదు మన కుడి పక్కన ఉండాల్సింది, దేవుడు మన కుడిపార్శ్వన ఉండాలి. అప్పుడే మనం విజయాన్ని సాధిస్తాము. ఈ లోకంలో శత్రులైనా విరోధులైనా సాతానైనా పాపమైనా వ్యాధి అయినా మరణమైనా ఏది జయించాలన్నా కూడా దేవుని కుడిపార్శ్వన మనం ఉండాలి. అప్పుడు మాత్రమే మనము శత్రువుని మన పాదపీఠంగా మార్చి సాతానిక తల శీఘ్రంగా చెతక తొక్కి పరలోక రాజ్యంలో ఆయన కుడి పార్శ్వలో ఉండబోతున్నాం. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన హస్తంలో భద్రంగా ఉండి ఆయనకి రాకలు ఎత్తబడి ఆయన కుడి పార్శ్వన ఆయన సింహాసనకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా, నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా, నీవే ఆధారం ఆశ్రయము నాకు సహాయం సర్వస్వము, నీవే ఆధారం ఆశ్రయము నాకు సహాయం సర్వస్వము. సర్వోన్నతుడా సర్వాధికారి సమస్త ఏలుబడి నీ చేతిలోనున్నది. సర్వోన్నతుడా సర్వాధికారి సమస్త ఏలుబడి నీ చేతిలోనున్నది. నీ దక్షహస్తమే ముఖ కాంతి నాకు తోడయుండి